ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలకు మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఏపీపీఎస్సీ యొక్క ఓటీపీ ఐడి మన దగ్గర కంపల్సరీ ఉండాలి. కొత్తగా ఓటీపీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇప్పుడు గతంలో కనుక మనం ఓటీపీ ఐడి మన దగ్గర ఉండి ఇప్పుడు రికవరీ ఓటీపీ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే మన యొక్క పాస్వర్డ్ లాగిన్ చేసేటప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ మనం తీసుకునేటప్పుడు కానీ లేకపోతే లాగిన్ చేసేటప్పుడు మనకు కొన్ని ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. రికవరీ ఓటీపీ చేసేటప్పుడు మనకు రికవరీ ఓటీపీలో నో డేటా అని ఫౌండ్ అయితే చూపిస్తుంది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో. అదేవిధంగా ఫర్గెట్ పాస్వర్డ్ తీసుకుంటే ఫర్గెట్ పాస్వర్డ్ చేంజ్ అవ్వట్లేదు, లాగిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఏపీపీఎస్సీ యొక్క గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మనం ఏ విధమైన ట్రిక్ యూస్ చేయాలి, ఏ విధమైన ట్రిక్ యూజ్ చేస్తే మనకు రికవరీ ఓటీపీ ఈజీగా వస్తుంది, అదేవిధంగా ఫర్గెట్ పాస్వర్డ్ అని త్వరగా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందో నేను క్లుప్తంగా మీకు ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే రికవరీ ఓటీపీ ఐడి కానీ రికవరీ పాస్వర్డ్ కానీ లేకపోతే లాగిన్కి సంబంధించిన ప్రాబ్లం కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రికవరీ ఓటీపీ ఐడి తీసుకునేటప్పుడు మన దగ్గర రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ మన దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మనకు రికవరీ ఓటీపీ అనేది ఇక్కడ షో అయితే చేయట్లేదు, అక్కడ నో డేటా అని ఫౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఈ యొక్క ఇష్యూ గురించి నేను కూడా ఫేస్ చేశానండి. తర్వాత నేను ఏపీపీఎస్సీ టీంతో ఒకసారి మాట్లాడినప్పుడు నాకు కొన్ని వాళ్ళు సూచనలు అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు మొబైల్ ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అయితే చేస్తున్నారో మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఉంటే అక్కడ ఆ క్రోమ్ బ్రౌజర్ నుంచి మీరు ఈ యొక్క ప్రాసెస్ చేయబాగండి. మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఒక బ్రౌజర్ అయితే ఉంటుంది. ఆ యొక్క బ్రౌజర్ అయితే మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయితే చేసుకొని ఆ తర్వాత దాంట్లో ఏమైనా క్లియర్ క్యాచ్ కానీ అలాంటివి ఉంటే తీసివేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఈ యొక్క ప్రాసెస్ అయితే మీరు చేయండి. డెఫినెట్గా మీ యొక్క ప్రాబ్లం అయితే 100% సొల్యూషన్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఈ యొక్క విషయంలో నేను రికవరీ ఓటీపీ ఐడి తీసుకునేటప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకునేటప్పుడు సేమ్ ప్రాబ్లం అయితే నాకు ఇలాంటి ఇష్యూ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు కూడా ఈ యొక్క విషయం గురించి నాకు చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ దృష్టిలో ఉంచుకొని నేను ఏపీపీఎస్సీ టీంతో ఒకసారి మాట్లాడినప్పుడు ఈ ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచి మొబైల్ యూజ్ చేస్తుంటే ఆ యొక్క క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈ యొక్క ప్రాసెస్ అయితే చేయబాగండి. డైరెక్ట్గా మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే బ్రౌజర్ అయితే ఉంటుంది, అది గూగుల్ ప్లే స్టోర్లో మనకు అవైలబుల్ అయితే ఉంది. అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని దాన్ని డెస్క్టాప్ వర్షన్లో ఆన్ చేసుకుని ఆ తర్వాత ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలన్నా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఫర్గెట్ ఓటీపీ ఐడి తీసుకోవాలన్నా కూడా అక్కడ నుంచి ఈ యొక్క ప్రాసెస్ చేయండి. డెఫినెట్గా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఒకవేళ ఆ యొక్క ఎడ్జ్ బ్రౌజరే లేకపోతే మీ యొక్క మొబైల్లో ఓపెరా బ్రౌజర్ కనుక ఉంటే ఆ యొక్క ఓపెరా బ్రౌజర్ని కూడా డెస్క్టాప్ వర్షన్లో తీసుకుని అక్కడ నుంచి కూడా ఈ యొక్క ప్రాసెస్ చేస్తే ఈజీగా సక్సెస్ఫుల్గా అయితే మీ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఈ యొక్క విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియోతో చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మీరు లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయం వేరే ఇష్యూకి సంబంధించి ఏమైనా ఉన్నా కానీ మీకు అభిప్రాయం ఏమైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే తెలపండి. 100% నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.